నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను విశాన్వి. ఈ రోజు మనతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారనమాట. మరి వాళ్ళు ఎవరో కాదు, గది మూవీ టీమ్ సంబంధించి హీరో అండ్ హీరోయిన్ అనమాట. మరి వీళ్ళ మూవీ గురించి మాట్లాడుకుంటే మనం ఆర్కే మూవీస్ అండ్ అలాగే ఎన్ఐటి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వస్తున్నారనమాట. అది కూడా June 6th మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూవీకి సంబంధించి అలాగే వాళ్ళకి సంబంధించి కూడా చాలా మాటలు మాట్లాడేద్దాం. మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీరు? చాలా హ్యాపీగా ఉన్నాను. మూవీ ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. కొంచెం భయం వేసింది, చేతబడులు కనిపించే. సో ఫస్ట్ నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతా. వాట్ ఈస్ ఇన్సైడ్ ద రూమ్? అదే మీరు చూడాలి. ఇంకా అదే చూడాలా? June 6th ఆ రూమ్ లో ఏముంది అనేది చూడాలి. ఓకే, మొత్తం గది అనేది క్లియర్ గా చెప్పారు కాబట్టి గదిలో ఏముందని నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. సో ఫస్ట్ మీ ఇద్దరు నేమ్స్ మోహన అండ్ మోహన్ గారు, పేర్లు మొత్తం చాలా సిమిలర్ గా సెట్ చేసుకున్నారు. ఈవెన్ మూవీలో కూడా సేమ్ కొంచెం సిమిలర్ గానే ఉంటుంది. అజయ్ అండ్ అంజలి. అవును, మొత్తం సిమిలర్ గా మొత్తం సెట్ అయింది. అట్లా మూవీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలి. ఇంకా ట్రైలర్ చూసా కాబట్టి చాలా బాగుంది, సస్పెన్స్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది. సో ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుందాం. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. మీది మోహన్ గారు? తిరుపతి. మొత్తం మన తెలుగు వాళ్ళే. ఇంకేమైతే అంటే ఇప్పుడు వరకు హీరోయిన్స్ గానీ హీరోస్ గానీ వేరే ఎక్కడ తీసుకొస్తారు కానీ మన తెలుగు వాళ్ళు చేస్తే ఇంకా అది దుమ్ము రేచిపోవాలి. ఓకే, ఫస్ట్ అంటే ఇది ఫస్ట్ మూవీనా? ఇంతకు ముందు కూడా ఏమన్నా చేశారా? నాది ఫస్ట్ మూవీ. తను చేసింది. అదే సిమిలర్ గా ఉంది పేజ్. ఓకే, మరి ఈ మూవీలో ఆఫర్ ఎలా వచ్చింది? ఫస్ట్ త్రూ ఆడిషన్స్ కండక్ట్ చేశారు. రిఫరెన్స్ త్రూ లో వెళ్ళి నేను ఆడిషన్ అటెండ్ అయ్యాను. సో ఓకే, ఇంకా పర్ఫెక్ట్. చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు కాబట్టి నో చెప్పడానికి రీజన్ లేదు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ గతంలో మూవీస్ చేశారు కాబట్టి ఇంకా పర్ఫెక్ట్. సో మీకు ఎట్లా వచ్చింది? సేమ్ అండి, ఆడిషన్స్ చేశారు. సో అట్లా సో రిఫరెన్స్ కాంటాక్ట్ వచ్చిన బట్ ఆడిషన్స్ అనేది చేశారు అనమాట. నేను చాలా ట్రై చేస్తూ ఉన్నాను, ఇంట్రెస్ట్ ఉంది. అలా ట్రై చేస్తూ ఉంటే త్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రిఫరెన్స్ తో డైరెక్ట్ సార్ కాంటాక్ట్ వచ్చింది. అలా ఇంకా డిస్కస్ చేసుకొని అలా దిగేసాం అంతే. ఇప్పుడు ఒక పెద్ద ఒక మూవీలో ఆఫర్ అని అంటే చాలా ప్రయత్నాలు చేయాలి, హీరో అమ్మాయికి గానీ అబ్బాయికి గానీ. సో చాలా మంది ఏం చెప్తారు, అమ్మాయిలకైతే కమిట్మెంట్స్ ఉంటాయి అట్లా ఇట్లా అంటారు. మీరు అట్లాంటి ఏమన్నా చూసారా? లేదండి, లేదు. లైక్ రిఫరెన్స్ త్రూ లో నేను వెళ్ళి వర్క్ చేస్తున్నాను కాబట్టి బై గాడ్స్ గ్రేస్ అలాంటిది ఏం లేదు. సో హ్యాపీగా వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అమ్మాయిల కంటే కమిట్మెంట్స్ అంటారు, అబ్బాయిలకి అట్లా ఏమన్నా ఉన్నాయా? అంటే లైక్ ఇవి ఉంటేనే మీకు ఆఫర్ ఇస్తా అట్లాంటివి మీరు అబ్జర్వ్ చేశారా గతంలో కానీ? అట్లా లేదండి, అట్లా ఏం లేదు. అంటే మనం యాజ్ ఆడియన్స్ గా మాట్లాడుకునేది అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సో ఉంటుంది, లేదంటే ఉండదు అనేసి అనుకుంటారు. బట్ లేదండి, అండ్ మన ఇంట్రెస్ట్ తో ట్రై చేస్తూ ఉంటే బట్ ఏదో ఒక రోజు రీచ్ అవుతాము. సో అలా నాకు ఈ రోజు వచ్చింది అనమాట. సో ట్రై అయితే చేస్తూ ఉండాలి. సో అంతే, ఏదైనా. ఫైనల్లీ గది మూవీ వరకు వచ్చింది. కాకపోతే ఈ స్టోరీ లైన్ వినంగానే మీకు ఏమనిపించింది? ఫస్ట్ ఇప్పుడు లేడీస్ ఫస్ట్ కాబట్టి లేడీస్ టైటిల్ లోనే మనకు అర్థం అవుతుంది లైక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పేసి. సో టైటిల్ లో అర్థం చేసుకోవచ్చు ఏమని, ఓకే ఒక థ్రిల్లర్ జోనర్ ఉంది ఇది అని చెప్పేసి. చూడంగా వినంగానే ఓకే నేను చేయగలను పర్ఫెక్ట్ అనిపించింది. మీకేమనిపించింది స్టోరీ లైన్ వినంగానే? దానికి ముందు మేము చాలా ఫ్రెండ్స్ అయినాము, నేను డైరెక్టర్ సార్ గారు. సో అలా డిస్కషన్ లో అంటే కొన్ని ప్రీవియస్ స్టోరీస్ కూడా విన్నాం. సో ఇది కాకుండా ప్రీవియస్ కొంచెం డిస్కస్ చేసాం. బట్ ఫైనలీ ఈ కంటెంట్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వింటున్నప్పుడు అండ్ రిమైనింగ్ అన్ని లవ్ కానివ్వండి అండ్ మదర్ సెంటిమెంట్, సో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో అది బాగా అనిపించి ఫైనలీ ఈ కంటెంట్ తెలిపినాం. ఓకే, మరి ఈ గది మూవీ అనే నేమ్ ని ఎవరు సజెస్ట్ చేశారు? అది డైరెక్టర్ ఐడియా యాక్చువల్లీ. డైరెక్టర్ ఐడియా. ఓకే, మరి మూవీలో వర్క్ చేసినప్పుడు ఫస్ట్ మూవీ వర్కింగ్ చూసుకుంటే ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా మీకు? ఫన్నీయెస్ట్ అంటే షూట్ టైమ్ లో ఇందులో ఒక మదర్ క్యారెక్టర్ చేశారు. ఆమెతో అయితే అంటే అక్కడ ఎంత డీసెంట్ గా అలా ఉంటారో మదర్ క్యారెక్టర్ లో, షూట్ అయిపోయిన తర్వాత ఫన్నీ అంటే ఆమెతోనే. చాలా మంచి కన్వర్సేషన్స్ ఉంటుండే తనతో, డిఫరెంట్ స్లాంగ్స్ మాట్లాడడం, అందరినీ సెట్ లో ఉన్న అందరినీ బాగా నవ్వించేది అనమాట. ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్. ఎగ్జాక్ట్లీ, చాలా చాలా బాగుంది. అండ్ అంత సీనియర్ అంటే మేమందరు కొత్త వాళ్ళం. సో సూర్య సార్ అంత సీనియర్ యాక్టర్, అంత సీనియర్ అయింది కూడా. సో మాతో చాలా జాయిల్ గా ఉన్నారు.
చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు. అండ్ లేట్ నైట్ కూడా మాతో టైం స్పెండ్ చేయడం, కూర్చొని డిస్కస్ చేయడం. సో నైట్ టైం అయినా కూడా ఆయన ఎప్పుడు డల్ గా ఫీల్ అవ్వడం కానీ, సో ఏంటి త్వరగా ఫాస్ట్ గా అయిపోనివ్వండి, నేను వెళ్ళాలి, నా టైం అయిపోయింది, అట్లేం లేదు. చాలా కూల్ గా నైట్ అయినా కూడా, ఎంత లేట్ అయినా కూడా చలో చేద్దాం అని అంత బాగా సపోర్ట్ ఇచ్చారు. ఓకే, మరి అంత సీనియర్ యాక్టర్ సూర్య గారితో స్క్రీన్ షేరింగ్ అనేది ఎలా అనిపించింది? అంటే ఏమైనా నేర్చుకున్నారా ఆయన దగ్గర నుంచి? అవునవును, డెఫినెట్ గా అండి. అంటే డెడికేషన్ యాక్చువల్లీ కళ్ళ ముందు చూసాము అన్ని డేస్. అండ్ డైలాగ్స్ ని చాలా బాగా గ్రాస్ప్ చేసుకుంటారు. సో అందుకే సజెషన్ తీసుకున్నారా? సజెషన్ అంటే ఆయన మాటల్లోనే మాకు అర్థమైంది. అదే షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు చెప్తారు బాగా, చాలా ఫ్రీగా ఉండండి నాతో అని చెప్పి. ఇంకా ఆయన చూస్తేనే మాకు అర్థమైపోయింది చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు అని. అంత సీరియస్ గా లుక్ అట్లేం లేరు, బాగా అనిపించింది. సో మరి ఇప్పుడు మూవీ అని అంటే డైరెక్టర్ అనేది కంపల్సరీ ఉండాలి కదా, సో మరి డైరెక్టర్ గారితో ర్యాప్ ఎలా ఉండేది? చాలా ఫ్రెండ్లీ ఉంటుండే. మా డైరెక్టర్ ఏజ్ వచ్చేసి సేమ్ లైక్ 23 ఇప్పుడు తనకి. సో చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే. సో హ్యాపీగా సేమ్ ఏజ్ కాబట్టి ఇంకా మంచిగా సెట్ అయింది. చాలా బాగా అందరూ ఫ్రెండ్లీగా ఉన్నాం. అంటే ఒక డైరెక్టర్ అంటే ఎక్కువ షార్ట్స్ వస్తే తిట్టడం గానీ, మైక్ ఇసడం గానీ అట్లాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా? అయ్యో చాలా ఉన్నాయి. చూడడానికి చిన్నతనం కనిపించినా బట్ అక్కడ చాలా సీరియస్ గా ఉంటాయి. అవన్నీ ఏడీస్ పైన చూపించినారు. మాకేంటంటే లక్కీగా లైక్ అన్ని 1 టేక్ లో త్వరగా అయిపోవడం. ఎందుకు అంటే లైక్ ప్రీవియస్ డే ని డైలాగ్స్ అన్ని తీసుకొని రేపేం షూట్ చేస్తున్నాము అవన్నీ మొత్తం డిస్కస్ చేసి అలా. ఓకే, మూవీ అనేది ఎన్ని రోజులు పట్టింది షూట్? ఇది 20 days అయిపోయింది. ఫాస్ట్ అయిపోయింది, త్వరగా చేసేసారు. అంటే ఎవరి స్ఫూర్తి వల్ల ఇది జరిగింది? 20 days లో సింగిల్ స్కెడ్యూల్, సో డే అండ్ నైట్ షూట్ అయింది. అంటే ఎక్కువ సీన్స్ సూర్య గారితో కొంచెం ఎక్కువ ఉంటుంది చెప్పాలంటే, మాది కొంచెం తక్కువే ఉంటుంది. సో సార్ది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఆయన తెలిసిందే చాలా ఫాస్ట్. అంటే టైం జస్ట్ చెప్తున్నా, టైం అంతే, రివీల్ ఏం చెప్పట్లేదు. అంటే మేము లాగుతాం కదా మొత్తానికి. ఒక మంచి టీం వల్ల సక్సెస్ఫుల్ గా తక్కువ టైం లోనే కంప్లీట్ చేశారు కాబట్టి, సో మీకు ప్రమోషన్స్ కి టైం దొరికింది మంచిగా అనుకోవచ్చు. ఓకే, నైస్. అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ టైంలో ఏమన్నా మర్చిపోలేంది కానీ, అంటే ఏదన్నా ఇష్యూ ఏమైనా జరిగిందా అట్లా? ఇష్యూ అయితే ఏం లేదు, టీం అంతా మంచి సపోర్టే ఉంది. సో ఇష్యూ అంటే నాదే జరిగింది. అంటే టీమ్ సైడ్ నుంచి అంతా బానే ఉంది. బట్ ఒక ఫైట్ సీన్ ఉంది, కొంచెం ఒక 1 week షూట్ తర్వాత జరిగింది ఫైట్ సీన్. ఆ సీన్ లో అనుకోకుండా నేను పైనుంచి జంప్ చేయాలి, బిల్డింగ్ పైనుంచి కిందకి. అప్పుడు ల్యాండింగ్ సరిగా అవ్వకపోవడం వల్ల ఇంకా లెగ్ రైట్ ఫ్రాక్చర్ అయింది. సో అది కొంచెం ప్రాబ్లం అయింది. అండ్ అందరూ కొంచెం మేము టీం అంతా కొత్తగా వచ్చాం కాబట్టి, అండ్ నా డెబ్యూట్ ఫిల్మ్ ఇది, ఫస్ట్ మూవీ ఇలా అయిందని నాకు కొంచెం అనిపించింది. బట్ ఇన్సైడ్ నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నా, బట్ అది కొంచెం ఫీల్ వచ్చింది. సో మళ్ళీ యాక్చువల్గా అంటే మరి 1 month లో అయిపోయింది డాక్టర్స్ అయితే. బట్ వాళ్ళు 2-3 months పడుతుందన్నారు, రెస్ట్ తీసుకోమన్నారు. సెట్ అవడానికి 3 months పడొచ్చు అని. బట్ నేనైతే ఎప్పుడెప్పుడు ఇది రెడీ అయిపోతుందా, సెట్ అయిపోతుందా, మళ్ళీ బ్యాక్ టు షూట్ వెళ్ళిపోదాం అనేసి. సో ఆ డిప్రెషన్ ఉంది స్టార్టింగ్. బట్ దానివల్ల కొంచెం డిలే అవ్వడం ప్రాబ్లం అయింది. సో రిమైనింగ్ అంతా ఆల్ గుడ్, చాలా బాగా జరిగింది, మొత్తం మంచిగా జరిగింది. ఒక్కటి జరగకపోయి ఉంటే ఇంకా హ్యాపీ. అసలు ఫస్ట్ దే మంచి ఎక్స్పీరియన్స్. బట్ స్ట్రగుల్స్ అని తెలియాలి కానీ మేబీ అలా జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అదొక పాజిటివ్ గా. మీకు అట్లా ఏమైనా ఫేస్ చేశారా? అంత చాలా బాగా జరిగింది. ఓకే, ఇప్పుడు మూవీలో రీసెంట్ గా ఒక సాంగ్ రిలీజ్ అయింది, చాలా రొమాంటిక్ సాంగ్ చూసాను. సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. అలాగే అంతకు ముందు థీమ్ సాంగ్ అది అది ఇంకా మంచిగా ఉంది. అంటే వినడానికి మాత్రం మంచి థీమ్ సాంగ్ అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించింది అందులో యాక్ట్ చేయడం కానీ, రొమాంటిక్ సాంగ్ లో మాట్లాడుకుంటే ఎట్లా అనిపించింది? సో నేను ఫస్ట్ ఆ సీన్స్ కి ఆబ్జెక్షన్ చెప్పాను, లైక్ లిప్ లాక్, స్లిప్ కేసెస్ కి. అండ్ ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నానంటే లైక్ లిరిక్స్, అంత బ్యూటిఫుల్ లిరిక్స్ విన్నాక, అండ్ సాంగ్ డిమాండ్స్ అది యాక్చువల్లీ. సో కావాలని ఏం చెయ్యరు కదా ఎవరైనా. సాంగ్ డిమాండ్స్, సీన్ డిమాండ్స్ ఏదైనా చేయాల్సిందే యాజ్ అన్ యాక్ట్రెస్ గా. సో
సో ఇంకా ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే మనం చేయగలము అని ప్రూవ్ చేసుకోవాలి ఆన్ స్క్రీన్ కాబట్టి. సో మేము దానికి ముందు కొంచెం ఫ్రెండ్లీగా బాగా మూవ్ అవుతా ఉన్నాం. అంటే సాంగ్స్ ఎప్పుడు షూట్ చేశారంటే మాకు షూట్ మొత్తం టాకీపాట్ అంతా ఫినిష్ అయ్యాక సాంగ్స్ పెట్టుకున్నారు. సో అప్పుడు 20 days ఉన్న ఫ్రెండ్షిప్ లో ఈజీగా వర్క్ అయింది, అంటే ఈజీగా వర్క్ చేయగలిగాం. వర్కౌట్ అయింది. అండ్ మీరు చూసుంటారు ఇద్దరు చాలా కంఫర్టబుల్ గా ఉన్నాము. అదే ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. పీరియడ్ లో మంచిగా ఒక ర్యాప్, అంటే ముందు చెప్పారు ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కాబట్టి ఇంకా ర్యాప్ అనేది ఈజీగా అయింది. నైస్, మంచిగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫైట్ సీన్స్ అవన్నీ ఉన్నాయా? ఫైట్ సీన్స్ అంటే మూవీలో హారర్ కనిపిస్తుంది, థ్రిల్లర్ కనిపిస్తుంది, సస్పెన్స్, ఒక ఫ్యామిలీ ఎమోషనల్ ఉన్నాయి కదా. సో ఇంకా ఫైటింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఫైట్ సీన్స్ ఉన్నాయి, మంచి కామెడీ కామెడీ సీన్స్ కూడా. అవును. అండ్ నేను ట్రైలర్ లో ఒక సీన్ చూసాను, నేను అవునా కాదని కన్ఫర్మ్ చేసుకోవడానికి బ్యాక్ వచ్చి మరీ చూసాను అనమాట. బాలయ్య గారు కనిపించారు, బాలకృష్ణ గారు వచ్చారని చెప్పి 2 times చూసాను అనమాట. మా డైరెక్టర్ గారు వచ్చేసి బాలకృష్ణ ఫ్యాన్ అన్నమాట, బాలకృష్ణ గారి ఫ్యాన్. సో అలా ఆయన ప్లాన్ చేసుకున్నారు, ప్లాన్ చేసి సేమ్ అలా ఉన్న పర్సన్ కొంచెం అలా చేశారు. ఓకే, నైస్. ఓకే, మీకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏమన్నా ఉందా మూవీ మేకింగ్ లో గానీ అట్లా? షూట్ అంతా స్కెడ్యూల్ ప్యాకప్ అయిపోయాక ఇంటికి వెళ్ళే అప్పుడు మళ్ళీ వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చే టైంలో అంతా ఒక గెట్ టుగెదర్ ఉంటది కదా స్కెడ్యూల్ ప్యాకప్ అప్పుడు మంచి మెమరీస్ ఉండే. మీకు సేమ్ అంతే, మా అందరూ కలిసి డిస్కస్ చేసుకోవడం అక్కడ చాలా బాగా అనిపించింది. ఓకే, షూటింగ్ మూవీ షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది? అంతా విజయనగరం, అటు ఆంధ్ర సైడ్, అటు సైడ్ వైజాగ్ విజయనగరం మిడిల్ లో. సో అక్కడ చాలా మంచి ప్లేస్. గదిలో ఏముందో చెప్పారు, ఎర్రగెళ్ళే చూడాలి. ఆ గదిలో అన్ని ఉన్నాయి. ఓకే, ఎన్నో సస్పెన్స్, అదే మూవీలో ఎన్ని ఉన్నాయో ఎమోషన్స్ ఉన్నాయో అన్ని సస్పెన్స్, అన్ని మిక్సింగ్ అందులోనే ఉంది గదిలో. అవును, June 6th వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా? అంటే లైక్ రొమాంటిక్ ఉంది, ఇట్లా సస్పెన్స్ ఉంది కదా, చిన్న పిల్లలు గానీ వాళ్ళందరూ చూడొచ్చా? తప్పకుండా చూడొచ్చు. యాక్చువల్లీ అదొక వైఫ్ అండ్ హస్బెండ్ చూడాల్సిన మూవీ. సో ఒక వైఫ్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఓకే, లైక్ హస్బెండ్ కి ఇంత లవ్ ఉంటుందా అని చెప్పేసి. ఓకే, మొత్తానికి అయితే ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు, ఏ డౌట్ లేకుండా. ఒక ఉమెన్ కి, ఒక మదర్ కి మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేస్తామని ఒక కాన్సెప్ట్. సో డెఫినెట్ గా ఫ్యామిలీ డెఫినెట్ చూడాల్సిన సినిమా. ఓకే, ఎందుకు ఈ మూవీ థియేటర్ కే వెళ్ళి చూడాలి అని అడిగితే ఏం చెప్తారు? సో వెరీ సింపుల్ అండి, ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్టు. సో యూత్ కి లవ్ చూపించాము, సో ఎవ్రీథింగ్. అండ్ యూత్ మదర్ సెంటిమెంట్ చూడకూడదని కాదు, వాళ్ళకి ఫ్యామిలీ కూడా కనెక్ట్ అవ్వాలి, తెలుసుకోవాలి. సో మదర్ సెంటిమెంట్ ఉంది ఉన్నప్పుడు హ్యాపీగా ఇవన్నీ ఉన్నాయి మిక్స్, కాబట్టి డెఫినెట్ గా వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాం. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మదర్ సెంటిమెంట్ ఉంది కాబట్టి నేను కొంచెం పర్సనల్ గా ఒక క్వశ్చన్ అనమాట. సో మీ మదర్ తో మీకు ర్యాప్ ఎట్లా ఉండేది? మీకు ఫస్ట్ మీరు. నా మమ్మీతో నా ఎలాంటి ర్యాప్ అంటే లైక్ షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, ఈవెన్ ఎవరు అడిగినా కూడా నా మమ్మీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తారు నేను. అంటే నాకు నా మమ్మీ సపోర్ట్ చాలా ఉంటది, చాలా సపోర్ట్ చేస్తారు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు, అట్లా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, మామ్స్ ప్రిన్సెస్, మామ్స్ ప్రిన్సెస్. ఈవెన్ మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం అంటే కూడా మమ్మీ చెప్తారు. నైస్. మీకు బాండింగ్? నాకు మా అమ్మకి చాలా మంచి ర్యాప్ ఉంటుంది, అండ్ కంపేర్ టు మా నాన్న కంటే కూడా. సో తను చాలా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ విలేజ్ నుంచి వచ్చా నేను కంప్లీట్, మా అమ్మాయి చదువుకోలేదు, బట్ నాకు ప్రతి విషయంలో అంత సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మూవీనే. సో అంత విలేజ్ నుంచి వచ్చి అక్కడ ఎవ్వరూ లేరు, మా సరౌండింగ్స్ కానీ ఈవెన్ ఎక్కడ లేదు. సో అలాంటి నన్ను సపోర్ట్ చేశారు. ఎంతో మంది వద్దన్నారు ఎందుకు అని చెప్పి మా పేరెంట్స్ తో. వద్దు అని విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవును, నేను ఐటీ జాబ్ చేసుకుంటూ ఉన్నాను. సో హ్యాపీగా జాబే ఉంది కదా, ఇంకా వేరే ఫీల్డ్ ఎందుకని చెప్తారు. వాళ్ళు ఎంతమంది వద్దని చెప్పినా మా పేరెంట్స్ అండ్ మెయిన్గా మా అమ్మ చాలా సపోర్ట్ చేస్తూ ఎప్పుడు వద్దు అని ఏమని చెప్పలేదు, అంత సపోర్ట్ గా ఉంది. సో ఈ రోజు ఇదే ప్రూవ్ చేసి మా అమ్మకే గిఫ్ట్ గా ఇది. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, మదర్ గిఫ్ట్ అన్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా సక్సెస్. అండ్ మెయిన్ గా ఇప్పుడు ఒక మూవీకి డైరెక్టర్ ఎంత ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్స్ కూడా అంత ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్స్ నుంచి ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చిందా ఇట్లా లేట్ గా? లేదండి, అంటే ఇది ప్రొడ్యూసర్ మా బ్రదరే.
మా అన్న ఎప్పుడు అంత సపోర్ట్ ఇచ్చారు, బిగినింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు, ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ప్రమోషన్స్ వరకు కూడా చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ మిడిల్ లో కొంచెం డిలే అయినా కూడా ఆ గ్యాప్ ని కుమారస్వామి గారు ఫిల్ చేశారు. సో అంటే త్రూ మా డైరెక్టర్ సార్ ద్వారా అతను కాంటాక్ట్ అయ్యారు. అతను సపోర్ట్ మూవీ చూసి డెఫినెట్ గా నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి సో తను వచ్చారు. అలా తను యాడ్ అయ్యారు ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు. బట్ ఎక్కడ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదు, చాలా చాలా సపోర్ట్ చేశారు, స్టిల్ చేస్తున్నారు. ఒక క్లీన్ గా మొత్తం మూవీ అనేది ఇంకా ఫ్యూ డేస్ ఉన్నాయి, జూన్ 6th వరకు. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం మేమందరూ. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాం కదా. సో అండ్ నా డెబ్యూట్ ఫిల్మ్ చూసుకోవడానికి చాలా, నేను మా సైడ్ ఫ్యామిలీ వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా వెయిట్ చేస్తున్నారు స్క్రీన్ మీద చూసుకోవడానికి. ఓకే, నా దగ్గర కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అడుగుతా. ఓకేనా? మరి ఏ క్వశ్చన్ అడిగినా సరే చెప్పాలా? కొన్ని సిల్లీగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఓకే, మనం మూవీ గురించి మాట్లాడదాం. మూవీ వచ్చేసి కొంచెం హారిబుల్ ఉంది కాబట్టి, సస్పెన్స్ కాబట్టి, మీ లైఫ్ లో హారిబుల్ థింగ్ ఏమన్నా ఉందా? అట్లా నో, అట్లా ఏం జరగదు అంటే దెయ్యాన్ని చూడడం అట్లా? లేదు లేదు, ఎప్పుడూ లేదు. అంటే చేతబడులు కూడా నమ్మరా? బ్లాక్ మ్యాజిక్ ఊర్లలో ఉంటాయి కదా, సో అవి వినడం వరకే. బట్ ఆ డిస్కషన్స్ లో కూడా పార్ట్ అవ్వడం లాంటిది ఎప్పుడు లేదు. ఓకే, మూవీ ఎంత క్లీన్ గా వెళ్ళిందో అంత క్లీన్ గా ఎటువంటి హారిబుల్ థింగ్స్ నా లైఫ్ లో జరగలేదు అంటారు. ఓకే నైస్. మీరు మోహన్ గారు, మీ లైఫ్ లో హారిబుల్ థింగ్ ఏమన్నా ఉందా? అట్లా హారిబుల్ థింగ్స్ అంటే ఈవెన్ విలేజ్ లో ఉన్నా కూడా, బట్ మన చుట్టూ ఉన్న వాళ్ళు భయపెట్టడానికి ఎన్నో చెప్తూ ఉంటారు. బట్ నేనైతే ఎప్పుడు అవి ట్రస్ట్ చేయలేదు. అంటే ఎప్పుడు దయ్యాన్ని చూడలేదు, ట్రస్ట్ చేయలేదు. వాళ్ళు చెప్పింది కూడా వినడమే గానీ భయపడినట్టు ఎక్స్ప్రెస్ పెట్టడం కానీ అవునా నిజంగానే జరిగిందా అట్లా ఏం లేదనమాట. ఉండవులే జరగదు చెప్తాను, నేను దెయ్యాన్ని చూసాను. అవునవును. సో మీకు కూడా ఏం జరగలేదు? అలా ఏం లేదు. ఓకే నైస్. ఇప్పుడు మీకు మూవీ హీరోస్ అంటే ఫ్యాన్ అంటే ఫేవరెట్ హీరో ఎవరు ఫస్ట్ మీకు? నో వన్. అయ్యో, నా నెక్స్ట్ క్వశ్చన్ అదేనబ్బా. క్రష్, మ్యారేజ్ డేట్ ఎవరిని అనుకున్నా. బట్ నా స్కూలింగ్ డేస్ లో వరుణ్ తేజ్ పైన క్రష్ ఉంటుంది. ఓకే, మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న హీరోని చేసుకోవాలి అట్లా ఏమన్నా ఉందా? నో నో, అసలు హీరోస్ వద్దు మ్యారేజ్ చేసుకోవడానికి. ఎందుకంటే అందరు హీరోయిన్స్ తో వర్క్ చేస్తారు కదా. సో హస్బెండ్ ఎవరు హీరోయిన్స్ తో వర్క్ చెయ్యరు. డేట్ అట్లా కూడా ఏం లేదా? పర్టికులర్ గా ఈ హీరోతో డేట్ వెళ్తే బాగుంటుంది? ఫ్యాన్ ప్రభాస్, రెబల్ స్టార్. ఓకే ఓకే, మీరేం చెప్తారు? ఇప్పుడు నా ఫేవరెట్ హీరో ప్రభాస్ ఆల్వేస్. అంటే హీరోకి హీరోయిన్ హీరో అన్నారు డైరెక్ట్ గా చెప్తున్నా. తన హీరోయిన్ కాబట్టి అబ్బాయి అడిగా. మీకు ఏంటి? సాయి పల్లవి. సాయి పల్లవి చాలా చాలా ఏంటి? మ్యారేజ్, క్రష్, డేటా? ఆప్షన్స్ ఏమున్నా అన్ని అమ్ముతానే, అన్ని అమ్ముతానే. ఒక్కళ్ళే సాయి పల్లవి ఫిక్స్. ఓకే నైస్. ఇంకొకటి, రీసెంట్ టైమ్స్ లో మీరు విన్న సాంగ్స్, ఫేవరెట్ సాంగ్ ఏమన్నా ఉందా? మా సాంగ్ వయ్యారి వగల మారి. మరి పాడొచ్చుగా మాకు. దీనికి బిఫోర్ 2 ఇంటర్వ్యూస్ లో పాడి వచ్చేసా. అయ్యో, ఆల్రెడీ పాడారా పాట? ఓకే, అంటే మన సాంగ్ ప్రమోట్ చేస్తా. ఒక 2 lines స్టార్ట్ చేయండి. వగల మారి నిన్ను చూస్తే గుండె జారి నీ పైన పడిపోతుంటే ఆపేదెట్టా. నైస్, 2 lines చాలు, మంచిగా పాడారు. ఫ్యూచర్ లో రాబోయే సింగర్స్ మీరే? తనా? అన్ని లాంగ్వేజ్ లో పడుతుంది కాబట్టి తను. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చి మీకు? లైక్ అంటే హిందీ హిందీ అంటే సాంగ్ అని కదా, లాంగ్వేజ్ నార్మల్ మాట్లాడతారు. అంటే హైదరాబాద్ హిందీ వచ్చా, మన ఇండియాలో హిందీ వచ్చా? అంతే. ఓకే నైస్. ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మీ ముందు ఐస్ క్రీమ్ ఉంది, కాఫీ ఉంది, ఏం ప్రిఫర్ చేస్తారు? ఐస్ క్రీమ్. ఆల్వేస్ ఐస్ క్రీమ్. రైనీ సీజన్ లో ఖచ్చితంగా ఐస్ క్రీమ్ ఉండాలి. మీకు? ఐస్ క్రీమ్ అయితే కాదు, కాఫీ. బోరింగ్ కాఫీ. వేడి వేడిగా ప్రిఫర్ చేస్తారంటారు. ఓకే నైస్. ఇంకొకటి,
ఇప్పుడు అమ్మాయిలకి ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు, మీకు ఇప్పటి వరకు చాలా ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి. సో మీకు ఎలా ప్రపోజ్ చేస్తే ఇష్టం? ప్రపోజ్ చేయొద్దు, నాకు అరేంజ్ మ్యారేజెస్ చాలా ఇష్టం. అరేంజ్ మ్యారేజ్ ఫ్యామిలీ చూసిన అరేంజ్ మ్యారేజ్ కావాలి. ఓకే. సో మీకు ప్రపోజల్స్ వచ్చాయా? మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? నాకు ప్రపోజల్స్ వస్తాయి అనుకుంటున్నారా? ఎందుకు రావు? హీరోగా ఛాన్స్ వచ్చిందిగా. హీరో ఇంకా వెళ్ళాక ఇంకా మొత్తం ఫాలోవర్స్ ఉంటారు. ఎటువంటి ప్రపోజల్స్ రాలే? లేదు లేదు. మీరు ఎవరికైనా? నేను ప్రపోజ్ చేశారు. చేశాను, అవి చాలా ఉన్నాయి. ఒకటి మా కోసం ఒకటి ఇస్తారు. ఇప్పుడు రిలేషన్ లో ఉన్నాను. ఎవరన్నా అప్లికేషన్ పెట్టుకుందాం అనుకున్నారు, ఆల్రెడీ రిలేషన్ లో. సరే షెట్, ఎవరైనా ఉంటే పెట్టుకుంటారు కదా మూవీ చూసాక. ఇంకా అంటే నా హోప్ఫుల్ ఏంటంటే ఖచ్చితంగా మూవీ హిట్ అవుతుంది, ఎందుకంటే నేను ట్రైలర్ చూసాను, చాలా మంచిగా ఉంది, నాకు బాగా నచ్చింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా ఎక్కువగా ఇలాంటి సస్పెన్స్ మూవీకి కూడా ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అవును. సో ఖచ్చితంగా మూవీ అయితే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అండ్ మెయిన్ గా ఇప్పుడు చాలా మంది చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా చూపిస్తారు కదా. సో మరి మన మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఏమన్నా ఉందా అట్లా మీకు? డెఫినెట్ గా ఇప్పుడు వచ్చిన సాంగ్, సో ఈ లవ్ సాంగ్ అని కాదు, ప్రీవియస్ సాంగ్ కూడా థీమ్ సాంగ్, సో చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడే మంచి పాజిటివ్ వచ్చింది. అవును, డెఫినెట్ గా అసలు ఆ రీచ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినాం. చాలా బాగా వచ్చింది. ఇంకా సేమ్ కంటెంట్ కూడా అలాగే ఉంది. డెఫినెట్ గా June 6th ఆ రెస్పాన్స్ ఉంటుందని మేము చాలా నమ్ముతున్నాం, హోప్ తో. సో ఖచ్చితంగా ఫైనల్లీ నేను కూడా ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా మీ మూవీ సక్సెస్ అవ్వాలి. May 6th నాతో పాటు నా ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్తా, ఖచ్చితంగా సజెస్ట్ చేస్తా. ఎందుకంటే మూవీ ట్రైలర్ అంత బాగుంది. మన మదర్ సెంటిమెంట్ గానీ, సస్పెన్స్ గానీ, థ్రిల్లర్ గానీ, లేదంటే ఫన్నీ మూమెంట్స్ కానీ ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన మూవీనే. సో ఖచ్చితంగా వ్యూయర్స్ మీరు కూడా June 6th మిస్ కావద్దు. థియేటర్ కి వెళ్ళి గది మూవీని చూసి అసలు రూమ్ లో ఏముందో మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.